రోజు కార్మికులు సంతోషంగా ఉండాలని చెప్పి ఈ మేడని మనం చాలా గ్రాండ్ గా చేసుకోవడం జరిగింది. ఈ రోజు చాలా గ్రాండ్ గా ర్యాలీ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితులు బాగున్నాయి. ఈ రోజు మనకు పర్మిషన్లు కానీ ర్యాలీలకు అనుమతులు కానీ కష్టంగా ఉంది. అందుకోసమే ఈ రోజు ర్యాలీ లేకున్నా మనం కార్యాలయం దగ్గరనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన మన అధికారులు కానీ పెద్దలు కానీ మనం ఆహ్వానించిన పెద్దలు ఎవరు వచ్చినా కూడా మన ఐక్యతను చాటుతూ మన కార్యాలయం ఎంత ఇబ్బందిగా ఎంత చిన్నగా ఉందో వాళ్ళకి తెలియజేసేది ఇంకొక ఉద్దేశం. ఈరోజు కార్మికులము ఐకమత్యంగా ఉంటేనే మన హక్కులను సాధించుకోగలం. ఆ విధంగానే ఒకప్పుడు మన మేడ ఏర్పడింది. కార్మికులందరూ కష్టంతో పాటు మనం జీవితంలో ఏ విధంగా ఎదగాల, ఏ విధంగా ముందుకు పోవాలా, మనం కష్టపడి పనిచేసిన దానికి మన హక్కుగా మనం ఏ విధంగా ఓనర్ దగ్గర డబ్బులు తీసుకోవాలా అనే జ్ఞానాన్ని కూడా ప్రతి ఒక్క కార్మికుడు కలిగి ఉండాలా. అందుకోసమే ప్రతి ఊర్లోన, ప్రతి రాష్ట్రంలోన, దేశంలోన, ప్రపంచంలో కూడా కార్మికులకు అండగా వివిధ సంఘాలు ఉన్నాయి. కార్మికుల కోసమే తెలిసి తెలియని కష్టజీవులు వారి హక్కును కోల్పోకుండా కష్టజీవుల తరపున పోరాటానికి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలే కార్మిక సంఘాలు. ఇలాంటి సంఘాలన్నీ కలిపి ఈరోజు ప్రపంచం యావత్తు మేడేం జరుపుకుంటూ కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల కోసం మేమున్నామంటూ చేయెత్తి కార్మికుల వరకే నిలబడిన సంఘాలు ఈ రోజు మేడే జరుపుకుంటున్నాయి. ఈ రోజు మేడేకి మదనపల్లిలో ఉన్న దాదాపు 30 నుంచి 40 వేల మంది కార్మికులు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తే చాలా తక్కువగా వచ్చారు. కాబట్టి కార్మికులు సంఘటితంగా ఉంటే, ఐకమత్యంగా ఉంటే లాభం ఏందో చాలా మందికి తెలియదని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటా ఉంటాను. తెలిసిందే ఈరోజు ఈ ప్రాంగణం చాలదేమో, ఎండిపోతుంది, రోడ్లు ఎక్కడ పోతారు, పోలీసులు ఇబ్బంది పెడతారు అనుకునే విధంగా రాత్రి నుంచి ఆలోచన చేశాం. కానీ మన వాళ్ళు, మన కార్మికులు, మన బిల్డింగ్ వర్కర్స్ సోదరులు చాలా మంది జాయిన్ అవ్వలేదు. చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి ఈరోజు వచ్చేసిన మనం ఎంతమంది అయితే ఉన్నామో అంతమందితోనే మనం మేడేని ఘనంగా జరుపుకోవాలి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం మన ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. గత 6 సంవత్సరాల నుంచి కార్మిక సంక్షేమ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే కార్మికులకు అండగా నిలబడతాం, సంక్షేమ బోర్డును తెరుస్తామని చెప్పి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం మీద పోరాడి ఇప్పుడు మేము వస్తే చేస్తామని చెప్పి వాగ్దానం చేసిన ఇప్పటి ప్రభుత్వం వెంటనే కార్మిక సంక్షేమ బోర్డును తెరిచి కార్మికులు ఎంతమంది అయితే లబ్ధిదారులు పెండింగ్ లో ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి వారందరికీ వెంటనే నిధులను విడుదల చేసి కార్మికుల వెంటగా నిలబడాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. కార్మికులు ఏమని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. వెంటనే మీరు అమరావతి ప్రపంచ రాజధానిగా వెలువడుతుందని చెప్పి చెప్తున్నారు. ఆ రాజధాని నిర్మించాలన్నా కూడా మా కార్మికులే ముందుండాలి. కాబట్టి కార్మికుల్ని మీరు విస్మరించండి. ఏ విధంగా అయితే మీరు మాట ఇచ్చారు కార్మికులకు అండగా ఉంటామని చెప్పి అండగా ఉండండి. దీన్ని లేట్ చేయకుండా వెంటనే స్పందించండి. కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులు విడుదల చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మేడే 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 జరుపుకోవడం చాలా సంతోషకరం. మీ హక్కుల కోసం మీరు పోరాడాలి. దానికోసం మేము కానీ మా కోర్టు తరఫున ఎమ్మెల్యేసీ తరఫున ప్రతి ఒక్కరూ మీకు మేము తగినంత సపోర్ట్ అందిస్తామండి.
అందరికీ ఈ శ్రమ్ కార్డ్స్ అనేవి తీసుకోవాలి అందరూ, సో దట్ అందరికీ బెనిఫిట్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. లేబర్ ఆఫీసర్ గారు ఇంకా దాని గురించి పూర్తిగా వివరిస్తారు మీకు. అండ్ మీకు ఏదైనా పిటిషన్స్ ఉంటే అవి ఖచ్చితంగా మా MLSCలో పెట్టండి. అవి మేము కన్సర్న్ వాళ్ళకి పంపించి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకొని వాటిని మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. అందరికీ మేరే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరూ ఫ్లాట్స్ కొట్టండి. కె శ్రీనివాసులు, పి శంకర,